పురాణాలన్నింటిలోనూ కలియుగాన్ని గురించి ఎక్కువగా చెప్పినటువంటి పురాణం భవిష్య పురాణం. ఇందులో కలియుగంలో ఎటువంటి ఘోరాలు జరుగుతాయి, మనుషులు వాళ్ళ అజ్ఞానం వల్ల ఎటువంటి ప్రమాదాలని కొని తెచ్చుకుంటారు అనే విషయాలు ఎన్నో శ్లోకాల్లో చెప్పబడ్డాయి. అందులో ఒక శ్లోకం ఏమిటంటే, సీదంతి సంతో విలసంత్య సంతః పుత్రామ్రియంతే జనకశ్చిరాయు పరేషు మైత్రీ స్వజనేషు వైరం పశ్యంతి లోకాః కలికౌతుకాని. ఈ కలియుగంలో జరిగే ఘోరాలు ఏమిటంటే, అధర్మం వృద్ధి చెందుతోంది, ధర్మం క్షీణిస్తోంది అనే విషయాన్ని చూసి సత్పురుషులు చాలా బాధపడుతూ వాళ్ళకి స్థానం లేక చాలా దుఃఖితులై ఉండిపోతూ ఉంటారట. ఈ విషయాన్ని చూసి వాళ్ళని ఇంకా దుఃఖపెట్టాలని దుర్మార్గులు అధర్మాన్ని వృద్ధి చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారట. తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళ ముందరే వాళ్ళ పిల్లలు అర్ధాయుష్కులై చనిపోతుంటే దుఃఖితులై ఉండిపోతూ ఉంటారట. అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి వారు పరాయి మతాల వాళ్ళతోటి మైత్రి సంబంధాలు పెట్టుకుని సెక్యులర్ భావజాలాలతోటి మన దేశంలో ఉన్నటువంటి ధర్మాన్ని నాశనం చేస్తుంటారట.